ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ దత్తాత్రేయాయ నమః. శ్రీపాదరాజం శరణం ప్రపద్యే. దిగంబరా దిగంబరా శ్రీపాదవల్లభ దిగంబర. దిగంబరా దిగంబరా శ్రీదత్తాత్రేయ దిగంబర. శ్రీపాదవల్లభ గురోః వదనారవిందం వైరాగ్యదీప్తి పరమోజ్వలమద్వితీయం. మందస్మితం సుమధురం కరుణార్ద్రనేత్రం సంసారతాపహరణం సతతం స్మరామి సతతం స్మరామి. శ్రీ గురుభ్యో నమః. ప్రియ భగవద్బంధువులారా, 25 రోజుల నుంచి మనం శ్రీపాద శ్రీవల్లభ చరితామృతాన్ని అత్యంత భక్తి శ్రద్ధలతోటి శ్రవణం చేస్తూ ఉన్నాం. నిన్నటి రోజున విశ్వావధానుల వారి యొక్క చరిత్ర చెప్పుకున్నాం. అందులో విశ్వావధానులు చేసినటువంటి దుష్కృత్యాల వల్ల ఒక ముళ్ళ చెట్టుగా పుట్టాడు బాపనాచార్యులు గారి దొడ్లో. వారిని ఏ విధంగా వారి యొక్క గత జన్మలో ఉన్నటువంటి ఆ సంబంధాన్ని పురస్కరించుకొని మరి తమ ఇంటికి వచ్చినటువంటి ఆ వేద బ్రాహ్మణుడి ద్వారా ఏ విధంగా ఆయనకి ఉత్తమ గతులు కలిగించాడో మనం నిన్న చెప్పుకున్నాం. ఇవాళ 26వ భాగంలోకి ప్రవేశిస్తున్నాం. ఇందులో దండి స్వాములు కుక్కుటేశ్వర ఆలయానికి రావడం, దాంట్లో భాగంగా ముందు సాధకులకి స్థానశుద్ధి భావశుద్ధి అత్యంత అవశ్యం అనేటువంటి విషయాన్ని ముందుగా ప్రతిపాదన చేస్తున్నారు. శంకరభట్టు శ్రీ మహాగురువుల యొక్క ఆజ్ఞ మేరకి తన వెంట ఉన్నటువంటి ఆ గురు చరణుడితో కలిసి ఒక శాలకులస్తుడు అని చెప్పుకున్నాం కదా, ఆయన చెప్పాడు కథ అంతా మనకి. ఆయనతో కలిసి మాంచాల గ్రామ సందర్శనానికి బయలుదేరారు. మార్గమధ్యంలో శ్రీపాదుల వారి యొక్క దివ్య లీలల గురించి ముచ్చటించుకుంటూ ఉన్నారు. ఆధ్యాత్మిక విద్యకు సంబంధించినటువంటి అనేక విషయాలని తన వెంట ఉన్నటువంటి ఆ గురుచరణుల వారి నుండి శంకరభట్టు తెలుసుకున్నాడు. ఆ సందర్భంలో గురుచరణుడితో అంటున్నాడు శంకరభట్టు, అయ్యా, వశిష్ఠుడి యొక్క అంశ కలిగినటువంటి వాడు నా సంస్థానానికి పూజారిగా వస్తాడు అని శ్రీపాదుల వారు సెలవిచ్చారు కదా, ఆ మహాభాగ్యుడెవరు? అతడు ఏ కాలంలో వస్తాడు అని చెప్పి అడిగాడు. అప్పుడు గురుచరణుడు అంటున్నాడు, అయ్యా శంకరభట్టు, అనేక శతాబ్దాల తర్వాత వారి పేరిట వారి జన్మస్థలంలోనే ఒక మహా సంస్థానం ఏర్పడుతుందని శ్రీపాదుల వారు సెలవిచ్చారు. ఆ మహా సంస్థానంలో ఎవరో ఒక మహా తపస్వి తనకి పూజారిగా వస్తాడు అని శ్రీవారి యొక్క సంకల్పం రావాలి అని, స్వామివారి యొక్క దివ్య సంకల్పం వల్ల కాకుండా మహాతపస్సులు ఏ విధంగా రాగలుగుతారు? దీర్ఘకాలం ధ్యానము, ఆరాధన, పవిత్రమైనటువంటి మంత్రోచ్చారణ, భక్తి శ్రద్ధలతో కూడినటువంటి పూజా విధానం వల్ల అక్కడ ఉన్నటువంటి వాయుమండలం అంతా కూడా పరిశుద్ధమవుతుంది. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకనే ఒక దేవాలయాన్ని నిర్మాణం చేశాము అంటే అక్కడ నిష్ఠాగరిష్ఠుడైనటువంటి పూజారిని నియమించుకోవాలి. 2000కు వచ్చేవాడు 3000కు వస్తున్నాడు కదా అని మంత్రం తంత్రం సరిగా తెలియని వాడిని, అలాగే నిష్ఠాగరిష్ఠుడు కాని వాడిని పెట్టుకోకూడదు అని ఇక్కడ చెప్తున్నాడు.
కాబట్టి పవిత్రత, ఆరాధన, మంత్రోచ్చారణ, భక్తి శ్రద్ధలు ఇవి గనక ఉంటే అటువంటి పూజా విధానం వల్ల అక్కడ ఆ వాయుమండలం అంతా కూడా పరిశుద్ధం అవుతుంది. ఆ గ్రామంలో నివసించే వాళ్ళందరూ ఆయురారోగ్యాలతోటి, అష్టైశ్వర్యాలతోటి తొలదూగుతారు. విశ్వం యొక్క అంతరాళంలో దశ దిశల ఉండేటటువంటి ఆ భావ తరంగాలు ఎల్లప్పుడూ కూడా ప్రసరిస్తూనే ఉంటాయి. పవిత్ర భావం కలిగిన వాళ్ళు పవిత్ర స్పందనలని స్వీకరిస్తారు. అలాగే అపవిత్ర భావం కలిగిన వాళ్ళు అపవిత్ర స్పందనలనే స్వీకరిస్తారు. ఒకానొక ప్రదేశంలో వాయుమండలంలో ఉండేటటువంటి భావ తరంగాలు ప్రబల శక్తి సంపన్నం అయినప్పుడు అప్రయత్నంగా మహాపురుషుల యొక్క మానసిక చైతన్యాన్ని స్పృశించి అనేకమైనటువంటి విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశానికి ఆకర్షిస్తుంది. అదే స్థలమాహత్యం అని అంటాం మనం. ఇందులో ఆశ్చర్యపోవలసింది ఏమీ లేదు. ఒకానొక ప్రదేశంలో దుష్టములైనటువంటి భావతరంగాలు గనక ఉంటే దుష్ట పురుషుల యొక్క మానసిక చైతన్యాన్ని ఆ శక్తి స్పృశించి అనేక విచిత్ర పద్ధతుల ద్వారా ఆ ప్రదేశానికి ఆకర్షిస్తుంది అలాంటి వాళ్ళని. అందువల్ల సాధకుడైనటువంటి వాడు స్థలశుద్ధి కలిగినటువంటి ప్రదేశంలో మాత్రమే నివసించాలి. అలాగే భావశుద్ధి కలిగిన వాడు కూడా అయి ఉండాలి. అటువంటి వాళ్ళతోనే సాంగత్యం కూడా చేయాలి. అలాగే ఇంకొక విషయం చెబుతున్నాడు, ద్రవ్యశుద్ధి కలిగిన వారి నుండి మాత్రమే ధనాన్ని కానీ అన్నాన్ని కానీ స్వీకరించాలి సాధకుడైన వాడు. ద్రవ్యశుద్ధి అంటే ఏంటి? కష్టపడి ధర్మ మార్గంలో సంపాదిస్తే దానికి ద్రవ్యశుద్ధి ఉంటుంది. మోసం ద్వారానో దొంగతనం ద్వారానో అన్యాక్రాంతంగా సంపాదిస్తే దానికి ఉండదు. అలాగే అన్నానికి కూడా శుద్ధి ఉండదు. ఒక చిన్న కథ చెబుతారు. ఒక స్వామీజీ ఒక ఇంటికి భోజనానికి వచ్చాడు. ఆ ఇంటి యజమాని దొంగ, భార్య మంచిదే. దొంగతనంగా వచ్చినటువంటి సంపాదించిన ద్రవ్యంతో ఆ స్వామీజీకి అన్నం పెడుతోంది. వాళ్ళ ఇంట్లో వెండి గ్లాసు, వెండి కంచం ఇవన్నీ ఉన్నాయి. ఆయన భోంచేస్తూ అనుకున్నాడు, అరే ఈ వెండి గ్లాసు కనుక తస్కరించి నా సంచిలో వేసుకుంటే ఎంత బాగుంటుంది అనుకున్నాడు. వాస్తవానికి అది దొంగ ఇల్లు అని స్వామీజీకి తెలియదు. పవిత్రమైనటువంటి నా మనసులో ఇటువంటి దుర్మార్గపు ఆలోచనలు వస్తున్నాయి ఏంటి అని అనుకొని ఆ స్త్రీని అడిగాడు, అమ్మా మీ ఆయన ఏం పని చేస్తాడు అని. స్వామి, మీరు అడిగారు కాబట్టి చెప్పకుండా దాచిపెట్టడం అనేది ధర్మం కాదు, మా ఆయన దొంగ అన్నది. కాబట్టి దొంగతనం వల్ల సంపాదించిన డబ్బుతోటి అన్నం పెట్టేసరికి ఆ అన్నం తినగానే అతని మనసు కూడా మారిపోయింది. అంటే ఇక్కడ ద్రవ్య శుద్ధి లేదు, ఆహారానికి శుద్ధి లేదు. అట్లాగే ఈ విషయం ఇక్కడ చెప్పాడు. వేదాంత గ్రంథాల్లో బాగా చదివినటువంటి వాళ్ళు, మహాపండితులం అనుకునేటువంటి వాళ్ళు ఎంతమందో శ్రీపాదుల వారి యొక్క కటాక్షాన్ని పొందలేకపోయారు. ఎందుకని? మనసులో అహంకారం ఉంటే, నేను పండితుడిని గర్వం ఉంటే స్వామి యొక్క అనుగ్రహం ఎప్పుడూ కలగదు, భగవద్ అనుగ్రహం కలగదు. కల్మషరహితమైనటువంటి మనస్సు కలిగినటువంటి అల్ప విద్యావంతులు కూడా స్వామివారి వల్ల ఎంతో లబ్ధి పొందగలిగారు. అంటే ఇక్కడ జ్ఞానం అనేది ముఖ్యం కాదు, చదువు అనేది ముఖ్యం కాదు, సంస్కారం ముఖ్యం. చెప్తూ ఉన్నాడు గురుచరణుడు, ఓ శంకరభట్టు, నేను ఓడ్ర దేశంలో ఉన్నటువంటి జగన్నాథపురి మహాక్షేత్రానికి ఒకసారి వ్యాపారం కోసం వెళ్ళాను. అక్కడ నేను జగన్నాథుడికి బదులుగా శ్రీపాదుల వారిని దర్శించాను. నాతో పాటు 3-4 శ్రీపాదుల వారి భక్తులు ఉన్నారు. వారికి తమ ఇష్టదేవత రూపంలో దర్శనమిచ్చి వెనువెంటనే శ్రీపాదులుగా దర్శనమిచ్చి సమస్త దేవీ దేవతా రూపాలు తామేను అని మౌనంగానే బోధించారు ఆ వచ్చిన వాళ్ళకి. అయితే
మేము వెళ్ళినటువంటి రోజునే దండిస్వామి ఒక అతడు తన 108 మంది శిష్యులతో అక్కడికి వచ్చాడు. ఎవరైనా మహాత్ములు గనక తటస్థిస్తే వారి యొక్క పాదపద్మాలకి నమస్కరించడం అనేది మా అలవాటు. అందువల్ల మేము దండిస్వాముల వారికి కూడా నమస్కరించిన వెంటనే వారి యొక్క నోరు పడిపోయింది. ఆ దండిస్వాముల యొక్క శ్రీపాద శ్రీవల్లభ మహాప్రభో, ఈ దండిస్వామికి తిరిగి మళ్ళా నోరు వచ్చేటట్లు చేయాలి అని మేమందరం ప్రార్థించాం. ఆ వెంటనే దండిస్వామికి మాట వచ్చింది. నోరు రావటం అంటే మాట రావటం. అప్పుడు మేము శ్రీపాదుల వారి భక్తులమని తెలిసిన తరువాత వారు కుతర్కంతో శ్రీపాదుడు అనేటువంటి వాడు ఎవరో క్షుద్రమాంత్రికుడు, అతడి యొక్క శిష్యులైనటువంటి వీళ్ళు కూడా క్షుద్రమాంత్రికులే, అందువల్ల తమ క్షుద్ర విద్యతో మా దండిస్వామికి నోరు పడిపోయేటట్టు చేశారు. అయితే మా స్వాములు మహాశక్తివంతులు కాబట్టి తిరిగి మళ్ళీ స్వస్థత పొందారు అని వాళ్ళు అనుకుంటున్నారు. ఆ శిష్యులు ఇంకా అనుకుంటున్నారు, మా దండిస్వామి పీఠికాపురానికి విచ్చేసి మీ శ్రీపాదుడి యొక్క బండారాన్ని బయటపెడతాడు, ఆ శ్రీపాదుడిని మట్టి కరిపించి విజయపత్రికను కూడా పుచ్చుకుంటాడు, మీ పీఠికాపుర గ్రామ ప్రజలు మా స్వామి వారికి బ్రహ్మరథం పడతారు అని ఆ శిష్యులు వాదించారు. ఈ మాటలు విని మేమైతే నిరుత్తరలం అయిపోయామన్నా. వీళ్ళు ప్రార్థించబట్టే అతనికి నోరొచ్చింది. ఆ విషయం శిష్యులకు తెలియదు. అందుకని అవాకులు చవాకులు పేలుతూ ఉన్నారు అన్నమాట. శ్రీపాదుల వారి యొక్క లీలా విధానంలో తమ యొక్క ఆశ్రితుడి యొక్క విపత్కర పరిస్థితుల్లో పడేస్తారు. ముందు వాడు శరణు శరణు అన్నప్పుడు విచిత్రమైన పద్ధతిలో మళ్ళీ వాడి యొక్క రక్షణ చేయటం అనేది స్వామివారికి అలవాటు. సమస్యను సృష్టించేది శ్రీవారే, దానికి పరిష్కారాన్ని చూపించి ఆదుకునేవారు కూడా శ్రీవారే. ఈ రకమైనటువంటి లీలా విశేషం దత్తభక్తులందరికీ అనుభవైక వేద్యమే. కొద్ది రోజుల తర్వాత ఆ దండిస్వాముల వారు పీఠికాపురానికి వచ్చాడు. నా భాగ్య విశేషం వల్ల అదే సమయంలో నేను కూడా మార్గమధ్యంలోనే ఈ పీఠికాపురానికి వెళ్ళాను. అప్పుడు శ్రీ బాపనాచార్య వారి అందు, శ్రీ అప్పలరాజ శర్మ వారి యందు, శ్రీపాదుల వారి యందు ద్వేషభావాన్ని విరజిమ్మేటటువంటి స్వభావం కలిగినటువంటి వాళ్ళు ఆ రోజుల్లో పీఠికాపురంలో తక్కువ ఏం లేదు. అందుకనే పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదని అంటారు. తమ గ్రామంలో మహాత్ముడు ఉన్నా కూడా గ్రహించలేనటువంటి వాళ్ళు. శ్రీకృష్ణ పరమాత్మ జన్మించినటువంటి జీవించినటువంటి కాలంలో కూడా చాలామంది ఒక యాదవుడు అనుకున్నారు. కొద్దిమంది మాత్రమే ఆ మహాత్ముడి యొక్క వైభవాన్ని తెలిసిన వాళ్ళు ఉన్నారు. వేళ్ల మీద లెక్కపెట్టి వాళ్ళే ఉన్నారు. మహాభారతం పరిశీలిస్తే మనకు అర్థమవుతుంది. దండిస్వాముల వారు కుక్కుటేశ్వర ఆలయంలో దేవీ దేవతలను దర్శించుకున్నాడు. స్వయంభూ దత్తుడిని కూడా దర్శించాడు. అప్పుడు దండిస్వాములు ఒక మాట అన్నాడు, ఇక్కడ ఉన్నటువంటి స్వయంభూదత్తుడి యొక్క మహిమ అపారం, తన యొక్క అవతారమని చెప్పుకొని విర్రవీగుతున్నాడే ఆ శ్రీపాదుడు, ఆయన గర్వం అణచడానికి ఈ స్వయంభూదత్తుడు నన్ను సాధనంగా చేసుకున్నాడు ఈ రోజున. అందుకని ఈ రోజు నుండి ఈ పీఠికాపురానికి మంచి రోజులు వచ్చినాయి, మీరందరూ నిశ్చింతగా ఉండండి అని అక్కడ ఉన్న వాళ్ళకు మాట్లాడాడు. ఈ విధంగా పలికి విభూతి కుంకుమ వంటి ద్రవ్యాలను తమ యొక్క సంకల్ప శక్తితో సృష్టించి తనని ఆశ్రయించుకొని ఉన్నటువంటి వాళ్ళందరికీ పంచాడు. పీఠికాపురంలో ఉన్నటువంటి బ్రాహ్మణ్యం వేదమంత్ర ఘోషతో దండిస్వామి వారిని ఊళ్ళోకి తీసుకొని రావడానికి కుక్కుటేశ్వర స్వామి దేవాలయానికి వచ్చారు. అప్పుడు తాము స్వయంగా దత్తావతారమని పేర్కొనుటూ ఉన్నటువంటి శ్రీపాదుడు వెంటనే తన తప్పు గ్రహించి ఈ దండిస్వామికి సాష్టాంగం చేయాలి. బాపనాచార్యులు గారు స్వయంగా దండిస్వామి ఎదుట హాజరై క్షమాపణ కూడా చెప్పుకోవాలి. అలాగే అప్పలరాజు శర్మ గారు దండిస్వామి ఎదుట హాజరై తాను కూడా పరంపరాగతంగా అర్చించేటటువంటి కాలాగ్ని శమన దత్తుడి యొక్క విగ్రహాన్ని
ఈ దండి స్వామి వారికి అప్పగించి స్వాములు వారు విధించే శిక్షకు పాత్రులుగా వారి అని ఊరంతా చాటింపేశారు. చూడండి, అప్పుడు పైండా వెంకటప్ప శ్రేష్ఠి గారి ఆధ్వర్యంలో ఆర్యవైశ్య పరిషత్ అంతా సమావేశమైనారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఆ దండి స్వామికి శ్రీపాదుల వారు కానీ, అప్పలరాజు శర్మ గారు కానీ, బాపనాచార్యులు గారిని తలవంచకూడదు, ఇటువంటి అకృత్యాలకి మద్దతు ఇవ్వకూడదు అని ఏకగ్రీవంగా తీర్మానించారు వైశ్య సంఘం. అలాగే నరసింహశర్మ గారి అధ్యక్షతన జరిగినటువంటి క్షత్రియ మహాసభ వాళ్ళు కూడా అదే విధంగా తీర్మానం చేశారు. శ్రీపాదుల వారు తమ యొక్క తాతగారి గృహంలో ఔదుంబర వృక్షస్థాయిలో ఛాయలో విశ్రమించారు. దివ్య కాంతులను వెదజల్లుతూ వారి యొక్క మొహాన్ని పరికించి అక్కడికి వచ్చినటువంటి శ్రేష్ఠి గారు దుఃఖభారం వల్ల కన్నీరు కారుస్తూ ఉన్నాడు. నరసింహవర్మ గారు, శ్రేష్ఠి గారు, బాపనాచార్యులు గారు ముగ్గురు కూడా మౌనంగా శ్రీపాదుల వారి దగ్గరే కూర్చున్నారు. అప్పుడు అప్పలరాజు శర్మ చేష్టలు ఉడిగి వెర్రివాడిలాగా కూర్చున్నాడు. స్వామివారి తండ్రి శ్రీకృష్ణ పరమాత్మ సదృశులైనటువంటి శ్రీపాదుల వారు నిద్రలేచాడు. వెంటనే తనకు ఆకలిగా ఉన్నదని పెరుగు అన్నం కలిపి తీసుకురమ్మని చెప్పాడు. అప్పుడు వారి అమ్మగారు రాజమాంబ ఒక వెండి గిన్నెలో పెరుగు అన్నాన్ని కలిపి తీసుకొచ్చింది కుమారుడికి పెట్టడానికి. అప్పుడు శ్రీవారు ఎంతో ఆత్రంగా దాన్ని తిన్నారు. శ్రీపాదుల వారు తమ తాతగారిని వేదఘోష చేయమని అడిగాడు. అప్పలరాజు శర్మ కూడా ఆ వేదఘోషలో పాల్గొన్నాడు. అప్పుడు శ్రీపాదుల వారు కూడా వారితో కలిసి స్వరం కలిపి వేదఘోష చేస్తూ ఉన్నాడు. నరసింహవర్మ గారు, శ్రేష్ఠి గారు మహదానంతో ఆనందంతో సుశ్రావ్యంగా ఉన్నటువంటి ఆ పవిత్రమైనటువంటి వేద మంత్రాలని ఆలకిస్తూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి వాతావరణం అంతా కూడా ఒక పవిత్రమైనటువంటి ఋష్యాశ్రమంలాగా మారిపోయింది. అక్కడ కుకుటేశ్వర ఆలయంలో స్వయంభూదత్తుడి యొక్క ముఖం మీద పెరుగు అన్నం ముద్దలు కనిపించింది. చూడండి, ఇక్కడ శ్రీపాదుల వారు భోంచేస్తే పెరుగన్నం, అక్కడ దత్తాత్రేయ స్వామి యొక్క ముఖం మీద పెరుగన్నం మరకలు ఉన్నాయి. పూజారి వాటిని తుడిచేశాడు, కానీ మళ్ళీ కనిపించినాయి. స్వయంభూదత్తుడి యొక్క విగ్రహం ఇటువంటి లీల ప్రదర్శించడం వింతగా ఉంది అందరికీ. అప్పుడు దండి స్వామి తన శిష్యులతోటి, పీఠికాపురంలో ఉన్నటువంటి తన నూతన శిష్యులతోటి కలిసి వేదఘోషతో అక్కడి నుంచి బయలుదేరాడు. వారు అడుగు తీసి అడుగు వేస్తూ ఉన్నారు. అయితే ఆ దండి స్వామికి ఆ భూమి అంతా కూడా సాగిపోతున్నట్టుగా కనిపిస్తూ ఉన్నది. చూసేవాళ్ళకు మాత్రం ఆ మహాత్ముడు కాళ్ళు కదుపుతూ ముందుకి వెళ్ళలేకపోవటం మాత్రం కనిపిస్తూ ఉన్నది. అంటే నడుస్తున్నాడు, కానీ భూమి సాగిపోతున్నది. అందువల్ల ఏమైంది, ఆయన ఎక్కడున్నాడో అక్కడే ఉండిపోతున్నాడు, ముందుకు కదిలే అవకాశం లేకుండా పోయింది. ఈ విధంగా విచిత్రమైన విన్యాసంతో ఎన్నో ఘడియలు గడిచిపోయినాయి. అందరూ ఈ వింతను చూసి ఆశ్చర్యపోతున్నారు. ఇంతలో దండిస్వామి దగ్గర ఉన్నటువంటి బ్రహ్మదండం 2 ముక్కలైపోయింది. దానివల్ల దండిస్వామికి తన యొక్క వెన్ను 2 ముక్కలైనట్లుగా అనిపించి నేల మీద చతికిల పడిపోయాడు. పీఠికాపుర వాసులకి ఈ ఘటన భయభ్రాంతులు కలిగించింది. దండిస్వామి కంటే శ్రీపాదుల వారు ఎక్కువ శక్తి కలిగిన వాళ్ళని, శ్రీపాదుల వారితో విరోధం పెట్టుకుంటే అనర్థాలు జరుగుతాయని వాళ్ళకు అనిపించింది. అయితే ఆ ప్రదేశాన్ని విడిచిపెట్టి ఇంటికి ఏ విధంగా చేరాలో అర్థం కావట్లే వాళ్ళకి. ఎందుకని, ఎవరు కదిలినా భూమి సాగిపోతుంది. పీఠికాపురంలో అబ్బన్న అనేటువంటి ఒక అతడు ఉన్నాడు. అబ్బన్న, ఆ అబ్బన్న పాములు పట్టుకొని వాటిని ఆడిస్తూ జీవించేవాడు. నాగస్వరాన్ని ఊదుకుంటూ అతడు బాపనాచార్యులు గారింటికి వచ్చాడు. శ్రీపాదుల వారు వేదఘోషని ఆపు చేయమన్నాడు. అప్పుడు అబ్బన్నకి కడుపు నిండా అన్నం పెట్టారు.
శ్రీపాదుల వారు అబ్బన్నను పిలిచి, ఓయి, ఇక్కడ నుండి నీ ముంత నిండగా నీళ్లు తీసుకొని కుక్కుటేశ్వరాలయానికి వెళ్ళు. దత్తప్రభువు యొక్క అవతారం కరచరణ ద్వయాలతో శ్రీపాద శ్రీవల్లభ రూపంలో పీఠికాపురంలో సంచరిస్తూ ఉండగా అకారణంగా నింద చేసినటువంటి మహాపాపులు అక్కడ ఆ కుక్కుటేశ్వర ఆలయంలో ఉన్నారు. వాళ్ళందరికీ చిత్రగుప్తుల వారు మరణానంతరం పిశాచి జన్మ కలిగేటట్టుగా తీర్మానం చేశారు. యమధర్మరాజు దగ్గర ఉండే చిత్రగుప్తుడు. నేను చిత్రగుప్తుడితో మాట్లాడి పాప పరిహారం చేసే ఉపాయం చేస్తున్నాను. భూమాత కూడా అనుగ్రహించింది. నువ్వు వెంటనే అక్కడికి వెళ్ళి నా మాటగా చెప్పి భూమాతను శాంతించమని చెప్పు అన్నాడు. భూమి సాగిపోతూ ఉన్నది కదా, అందుకని శాంతించమని చెప్పమన్నా. శ్రీపాదుల వారి దర్శనానికి రాదలుచుకున్నటువంటి వాళ్ళు తమ సమ్మతిని తెలియజేస్తే వాళ్ల మీద నువ్వు తీసుకెళ్లినటువంటి నీటిని ప్రోక్షణ చేయి అని చెప్పాడు. అలాగే చాటింపు వేసినటువంటి మాదిగ సుబ్బయ్య ఇంటికి వెళ్ళి వాడిని వెంట పెట్టుకొని వాడి యొక్క ముంతలోని పెరుగు అన్నాన్ని మహాప్రసాదంగా వాళ్ళందరికీ పంచండి అన్నాడు. చూడండి, అబ్బన్న సుబ్బయ్య ఇద్దరు కూడా ఆ కుక్కుటేశ్వరాలయానికి వెళ్ళారు. వాళ్ళందరినీ అక్కడి నుంచి వెంట పెట్టుకొని స్వామివారు చెప్పినట్టు చెప్పి బాపనాచార్యులు గారి ఇంటికి తీసుకొని వచ్చారు. అక్కడ ఉండేవాళ్ళని శ్రీపాదుల వారు ఉగ్రస్వరూపంలో, ఓయి, దండస్వామినని ఎంత గర్వించావు అంటే, త్రిదండి ఏకదండి అని ఉంటారు కదా, ఇప్పుడు కూడా ఉన్నారు స్వాములు. త్రిదండి శ్రీమన్నారాయణ జీయర్ స్వామీజీ అంటే 3 కర్రలు కలిపి కట్టకడతారు. ఓయి, దండస్వామినని ఎంత గర్వించావు, నీవు ఆరాధించే దత్తుడే ఇక్కడ శ్రీపాద శ్రీవల్లభ రూపంలో ఉండగా తెలుసుకోలేనటువంటి పరమమూర్ఖుడివి నీవు. గంతకు తగ్గ బొంత అన్నట్టుగా నీకు తోడుగా ఈ శిష్యగణం ఒకటి, పీఠికాపురంలో ఏర్పడినటువంటి కొత్త శిష్యగణం మరొకటి. నీవు నన్నేం చేయగలవు? సమస్త సృష్టిని శాసించేటటువంటి ఏకైక శక్తి ముందు నీ అస్తిత్వం ఎంత, నీ సామర్థ్యం ఎంత, నీ శక్తి ఎంత? దైవదూషణం చేయటం వల్ల నీకు, నిన్ను ఆశ్రయించినటువంటి వీళ్ళందరికీ మహాపాపం చుట్టుకుంది. మిమ్మల్ని అందరినీ కొన్ని వందల సంవత్సరాలు పిశాచ జన్మలో ఉండవలసిందిగా చిత్రగుప్తుల వారు నిర్ణయం చేశారు. అయితే అవ్యాజమైన కరుణతో నేను దాన్ని రద్దు చేశాను. మానవ జన్మకు వచ్చినప్పుడు కూడా మీరందరూ నీచ జన్మలకు వచ్చి అనేక కష్టాలు పడాలని తీర్మానించబడింది. దాన్ని కూడా అత్యంత స్వల్ప శిక్షతో నేను పరిహారం చేశాను. శ్రీపాద శ్రీవల్లభ స్వరూపం మహాగ్ని సదృశమైనది. నిప్పుతో చెలగాటమాడటం ప్రమాదాలకు దారితీస్తుంది. నా మాయ నేను అభిన్న రూపులపై ఉండగా మోక్షం అనేది ఏంటో ఆలోచించు. మోహం క్షయం కావటమే మోక్షం. తెలుసుకోండి, ఏ జీవుడైనా సచ్చిదానంద స్వరూపాన్ని అనుభవించాలనేటువంటి కోరిక ఉంటే, వాళ్ళకి యోగ్యత కనుక ఉంటే నేనే అనుగ్రహిస్తాను వాళ్ళని. దివ్యానంద పారవస్యంతో మాయకు అతీతంగా సుఖస్వరూపంగా ఉండాలని కోరుకుంటే అదేవిధంగా నేను అనుగ్రహిస్తాను. నా దృష్టిలో నిర్గుణ నిరాకారానికి, సగుణ సాకారానికి, మోక్షానికి, బంధనానికి తేడా ఏముండదు. ప్రతి క్షణం కూడా అసంఖ్యాకమైనటువంటి నూతన లోకాలు, సృష్టి స్థితి లయాలు పొందుతూ ఉంటాయి. జీవులు తాము పొందగలిగినటువంటి ఉన్నత స్థితులకు కానీ, ఉన్నత ఆనంద భూమికలకు కానీ పరిమితి కానీ, హద్దులు కానీ లేనేలేవు. మరణం తర్వాత నా వద్దకి రావాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా వస్తారు. వారు ఎన్ని వందల దివ్య వర్షాలు ఆయా స్థితిలో ఉండాలో, ఏ ఏ లోకాలకి తిరిగి పంపబడాలో నా సంకల్పమే నిర్ణయిస్తుంది. కపట నాటక సూత్రధారిని అయినటువంటి నేను ప్రస్తుతం నరాకారంగా మీ ముందర ఉన్నాను. మీరు నన్ను చూస్తూ ఉన్నారు. ఈ ఆకారం లేని స్థితిలో కూడా నేను మిమ్మల్ని అందరినీ చూస్తూనే ఉంటాను.
తెలియజేయటానికి మాత్రమే ఈ విషయాన్ని నరాకారంలో ఆ మహోన్నత స్థితి నుండి నేను దిగొచ్చాను. మహాయోగుల యొక్క యోగ శక్తులన్నీ కూడా లోక కళ్యాణం కోసమే వినియోగించబడాలి. జ్ఞాపకం పెట్టుకోండి. లోకం అంటే ఒక్క ఈ యొక్క భూలోకమే కాదు, నీకంటే తక్కువ స్థితిలో ఉన్నటువంటి నిస్సహాయమైనటువంటి జీవులకి సహాయం చేయటమే నీ ధర్మం. నేను ధర్మ మార్గాన్ని, కర్మ మార్గాన్ని, యోగ మార్గాన్ని, భక్తి మార్గాన్ని, జ్ఞాన మార్గాన్ని కూడా బోధించడానికే అవతరించాను. నేను సర్వ సత్యాలకి మూలమైనటువంటి ఏకైక సత్యాన్ని, సర్వధర్మాలకి మూలమైనటువంటి ఏకైక ధర్మాన్ని, సర్వ కారణాలకి మూలమైనటువంటి ఏకైక కారణాన్ని. నా సంకల్పంలో లేనిది ఈ సృష్టిలో కనిపించదు. నేను లేనిదే ఈ సృష్టి లేదు. నేను ఉన్నాను కాబట్టే నువ్వున్నావు, ఈ సృష్టి ఉన్నది. ఇంతకంటే సత్యాన్ని ఏ విధంగా నన్ను తెలియజేయమంటావు నీకు? ఇంతవరకు మన ఛానల్కి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మ్రోగించి మమ్మల్ని ప్రోత్సహిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సర్వే జన సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ధన్యవాదాలు. స్వస్తి.